అండి అందరికి ఇక్కడ వచ్చేసి ఈ ఫిష్ వచ్చేసి అపోలో ఫిష్ అంట. నేను ఫస్ట్ టైం చూడటం. ఇప్పుడు అపోలో ఫిష్ని మనం చేపల పులుసు పెట్టుకుందాం. చేపల పులుసు ముందు చింతపండు నానేసి చింతపండు నీళ్ళు తీసి పక్కన పెట్టేసుకోవాలా. ఒక 2 టమాటాలు, ఒక 2 ఉల్లిగడ్డలు, 4 పచ్చిమిరకాయలు కోసి కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలా. చేప ముక్కల్ని నీసాసం రాకుండా చేసుకోవాలండి. మనం ముందే ఉప్పేసి శుభ్రం చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఉప్పేసి శుభ్రం కడిగి పక్కన పెట్టుకోవాలి. తర్వాత బాండీ పెట్టి ఆయిల్ వేసుకుని ఆయిల్లో ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేసి బాగా వేయించుకోవాలా. బాగా వేగిన తర్వాత మనం ముందే కట్ చేసి పెట్టిన టమాటాలు కూడా వేసేసుకోవాలి. ఏ చేపనైనా కానీ సరే మనం ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఉప్పు పసుపు వేసి బాగా ఒక అరగంట సేపు నీళ్ళల్లో నానేసి పెట్టామంటే నీసు వాసన అనేది పోద్ది. శుభ్రంగా కడుక్కోవచ్చు. అలా క్లీన్ చేసుకున్న తర్వాతే మనం కూరకు రెడీ చేసుకోవాలా. అప్పుడే నీసు వాసన లేకుండా ఉంటుంది. ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు ఫ్రై అయిన తర్వాత మనం టమాటాలు వేసుకోవాలి. ముందే కట్ చేసి పెట్టిన టమాటాలు వేసేసుకొని టమాటాలు కూడా బాగా మగ్గాల. ఇప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. నేను ముందే వేయడం మర్చిపోయా ఉల్లిపాయలలో, అందుకని చెప్పి టమాటాలు సైడ్కి చేర్చి ఒక అల్లం వెల్లుల్లి పేస్ట్ స్పూన్ వేసేసుకుంటున్నా. వేసి బాగా మగ్గనివ్వాలా. అల్లం వెల్లుల్లి పేస్ట్లో పచ్చివాసన పోయేంత వరకు పెద్ద మంట పెట్టేసి వేయించుకోవాలా. ఉంటే కరివేపాకు వేసుకోండి. కొత్తిమీర చివరిలో వేసుకోవాలా. ఉంటే కొంచెం ఇప్పుడు కూడా వేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు టమాటాలని మగ్గిపోయిందాక బాగా ఉడకనివ్వాలి. టమాటాలని గుజ్జు ఉడికిపోవాలా. మనకు తగినంత పసుపు, తగినంత ఉప్పు వేసుకోండి. మీరు ఎంత ఉప్పు తినగలుగుతారో అంత ఉప్పు వేసుకోండి తగినంత. ఇలా వేసుకొని టమాటాలు అనేవి బాగా ఉడికిపోవాలా. పెద్ద మంట పెట్టేసి కలుపుకుంటూ దగ్గరుండి ఇలా చేసుకోండి. అపోలో ఫిష్ అంట ఇది. నాకైతే తెలియదు, నేను ఫస్ట్ టైం చూడటం. కానీ కూర మాత్రం సూపర్ టేస్ట్గా ఉంది. ఈ ప్రాసెస్లో చేసుకోండి. అపోలో ఫిష్ తెచ్చుకోండి, చేసుకోండి. సూపర్ ఉంది అసలు. పులుసు బాగుంది, వేపుడా బాగుంది, ఏదైనా బాగానే ఉంది. ఉడికి బాగా నూనె అంతా పైకి తేలేంత వరకు టమాటాలను బాగా మగ్గించాలా. నూనె అట్లా పైకి తేలేంత వరకు మగ్గనిచ్చి మనం 2 స్పూన్లు కారం వేసుకున్నా. మేము తినగలిగే అంత వేసుకున్నాను నేను. 2 స్పూన్ల కారం. మీరు ఎంత తినగలిగితే అంత వేసుకోండి కారాన్ని. ధనియాల పొడి స్పూన్ వేసుకోండి. ధనియాల పొడి 1 స్పూను, కారం 2 స్పూన్లు వేసి బాగా కలిపేసుకొని బాగా కారం పచ్చి లేకుండా ఉడికిపోయేంత వరకు మగ్గనివ్వాలి. అట్లా కలుపుకుంటూ అలాగే నా వీడియోస్ ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది. కారం కూడా బాగా మగ్గిపోయింది. నూనె అట్ట పైకి వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. అట్లా మగ్గిద్ది బాగా. ఇప్పుడు మనం ముందే రెడీ చేసి పెట్టిన చింతపండు నీళ్ళని కొద్దిగా పోసుకోవాలి. మొత్తం ఒకేసారి గుమ్మరచ్చకుండా కొంచెంగా పోసుకొని కలుపుకుంటూ ఉండాలి. అప్పుడు ఆ మసాలాలు అంతా పట్టేసిద్ది. కొంచెంగా పోసుకుంటూ అట్లా పెద్ద మంట మీద ఉంచి కొద్దిగా పోసుకుంటుంటే టమాటాలు చూడండి మొత్తం ఉడికిపోయి గుజ్జు అయిపోయింది. అట్లా ఉడకాల. అట్లా ఉడికించి కొద్దిగా చింతపండు నీళ్ళని పోసుకుంటూ కలుపుకుంటూ చేసుకోవాలి. ఆ పోసిని బాగా తెరలేటప్పుడు మిగతాయి కూడా పోసేసుకోవాలి. ఇప్పుడు చింతపండు నీళ్ళు మొత్తం పోసేసినాం కదా, పోసేసి పెద్ద మంట పెట్టేసుకొని
ఒకసారి కలుపుకోవాలా. ఒకసారి కలిపేసుకొని బాగా తెరలిందాక తెరలనివ్వాలి. తెరలేటప్పుడు ఒక 2 బెండకాయలు వేసుకోవాలి. కాస్త కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకోవాలి. కొత్తిమీర, బెండకాయలు వేసేసుకోవాలి. బాగా తెరలేటప్పుడు బెండకాయలు కొత్తిమీర వేసుకున్నాక బాగా తెరలుతుండగా మనం ముందుగానే కడిగి పెట్టిన చేప ముక్కలు కూడా వేసుకోవాలి. ముక్కలన్నీ ఆ తెరులుతున్న చింతపండు పులుసులో పోసేసుకొని ఒక 5 నిమిషాలు పొయ్యి మీద దించేసుకోవడం. ఇంకా ఎక్కువసేపు పట్టదు. చేపలు వేసినాక చేప ఒక 5 నిమిషాలలోనే ఉడికిపోతుంది. చేపలు వేసిన వెంటనే ఒక్కసారి కలుపుకొని పక్కన పెట్టుకోండి. లేదంటే వేసిన తర్వాత ఉడికిన తర్వాత గంట పెట్టి తిప్పాలంటే చేప ముక్క మొత్తం ఇరిగిపోతుంది. అందుకని వేయంగానే ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకోండి, సరిపోద్ది. వండినప్పుడు కన్నా కూడా చేపల పులుసు మరుసటి రోజుకి చాలా టేస్ట్గా సూపర్గా ఉంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. మీ దగ్గర ఉంటే కస్తూరి మేతి కూడా వేసుకోండి. కూర అనేది ఇంకా టేస్ట్గా ఉంటుంది, సూపర్ ఉంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. అపోలో పులుసు ఒకసారి తెచ్చుకొని తిని చూడండి, చాలా టేస్ట్గా ఉంది. ఇప్పుడు కాస్త ఫిష్ మసాలా 1 స్పూన్ వేసుకొని కలుపుకొని ఒక 5 నిమిషాలు ఉంచేసి దించేసుకోవడమే. అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పిల్లలకు కూడా పులుసు వేసి పెట్టవచ్చు. ఈ ఫిష్లో ముళ్ళే లేవండి, పిల్లలకు కూడా పెట్టుకోవచ్చు మనం. ముళ్ళే లేవు అసలు, పిల్లలకు కూడా పెట్టచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.